హాయ్ అండి, నమస్తే అందరికీ. అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేనైతే తప్పు, దీన్ని ఇంగ్లీష్లో రాంగ్ అని అంటాము, మిస్టేక్ అని కూడా అంటాము. ఈ తప్పు అనే పదాన్ని ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తారు, ఈ తప్పు అనే పదంతో ఎలాంటి వాక్యాలు మనము మాట్లాడవచ్చు అనేది నేనైతే కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మన రోజువారీ జీవితంలో ఉపయోగపడే మాటలు, మనం మాట్లాడే మాటలని నేను ఈ వీడియోలో చెప్పాను. గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా ఇలాంటి అరబిక్ వీడియోస్ని షేర్ చేయండి. అలాగే వీడియో పూర్తిగా చూసి అలా వెళ్ళిపోకుండా వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే నేను ఇంత కష్టపడి వీడియో చేసినందుకు మీరు నాకు ఇచ్చే ఒక గిఫ్ట్, ఒక లైక్ అన్నమాట. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంతమంది నా వీడియోని చూస్తున్నారు, ఇంతమందికి నేను చెప్పే వీడియో అర్థమవుతుంది అని నాకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఏముందో చూద్దాం. అరబీ భాషలో తప్పుని ఘలత్ ఘలత్ అని చెప్తారు. దీన్నే ఇంగ్లీష్లో రాంగ్ అంటాము, కొన్నిసార్లు మిస్టేక్ అని కూడా అంటాము. తప్పు అంటే అరబిక్లో ఘలత్. ఇప్పుడు ఈ చిన్న తప్పు అనే పదాన్ని ఉపయోగించి నేనైతే కొన్ని వాక్యాలు మీకు చెప్తాను. అంటే ఎలాంటి సందర్భాలలో దీన్ని ఉపయోగిస్తారు అనేది మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాను. అది తప్పు, దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే హాదా ఘలత్, హాదా ఘలత్ అని చెప్తారు. అది అనడాన్ని హాదా అంటారు, ఇది అనడాన్ని హాది అని అంటారు. తప్పుని ఘలత్ అంటారు. హాదా ఘలత్ అంటే అది తప్పు అనే అర్థం వస్తుంది. అలాగే నువ్వు తప్పు అని చెప్పాలంటే అంత ఘలత్ అని చెప్తారు మగవాళ్ళకైతే. ఆడవాళ్ళకైతే అంత ఘలత్ అని చెప్తారు నువ్వు తప్పు అని చెప్పడానికి. తప్పు లేదు అని చెప్పాలంటే మాఫీ ఘలత్, మాఫీ ఘలత్ అంటే తప్పు లేదు అనే అర్థం వస్తుంది. మాఫీ అంటే లేదు, కాదు, రెండు అర్థాలు వస్తాయి. ఘలత్ అంటే తప్పు, మాఫీ ఘలత్ అంటే తప్పు లేదు అనే అర్థం వస్తుంది. అలా చెప్పొద్దు, అది తప్పు, అలా చెప్పొద్దు, అది తప్పు. దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే లాత్గుల్చిది, లాత్గుల్చిది హాదా ఘలత్ అని చెప్తారు. లాత్గుల్చిది అంటే అలా చెప్పొద్దు, నువ్వు అలా చెప్పొద్దు అనే అర్థం వస్తుంది. లాత్గుల్చిది అంటే నువ్వు అలా చెప్పొద్దు అనే అర్థం వస్తుంది. హాదా ఘలత్ అంటే అది తప్పు అనే అర్థం వస్తుంది. నువ్వు తప్పు చేశావు, దీన్ని అరబిక్లో ఎలా చెప్తారంటే మగవాళ్ళకైతే అంత గల్తాన్, అంత గల్తాన్ అని చెప్తారు. అంత సౌవైత్ గలత్, అంత సౌవైత్ గలత్ అంటే నువ్వు తప్పు చేశావు అనే అర్థం వస్తుంది. రెండు రకాలుగా చెప్తారు, ఇంత గల్తాన్ లేదా ఇంత సౌవైత్ గలత్ అంటే నువ్వు తప్పు చేశావు అని అర్థం వస్తుంది మగవాళ్ళకి. అదే ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు అంతి గల్తానా, అంతి గల్తానా అంటే నువ్వు తప్పు చేశావు అనే అర్థం వస్తుంది. లేదా అంతి సవ్వైతి గలత్, అంతి సవ్వైతి గలత్ అంటే నువ్వు తప్పు చేశావు అనే అర్థం వస్తుంది. ఇక్కడ మనకి యాక్చువల్గా ఇంగ్లీష్లో మనము ఇంగ్లీషు లాంగ్వేజ్ని బేస్ చేసుకొని మాట్లాడితే కనుక అంత, అంతి అని చెప్తారు. ఇక్కడ మీకు అర్థం కావడానికి నేను ఇంగ్లీష్లో కూడా రాశాను. అంత, అంతి ఈ రెండు అర్థాలు అయితే మనకి ఎక్కువగా ఇంగ్లీష్లో కనిపిస్తాయి. ఇంకా వాళ్ళు పలకడము మనము ఇంత, ఇంతి అని మనకైతే అలవాటు అయిపోయింది. కానీ యాక్చువల్గా చెప్పేదైతే అంత, అంతి అని చెప్తారు. ఇంత, ఇంతి అన్న, అంత, అంతి అన్న నువ్వు అనే అర్థం వస్తుంది. కాకపోతే కరెక్ట్ ఏంటంటే అంత, అంతి. వాళ్ళు పలకడంలో మనకి అలాగా ఇంత, ఇంతి అని వినిపిస్తూ ఉంటుంది. అంత గల్తాన్ అని మగవాళ్ళకి, అంత గల్తానా అని ఆడవాళ్ళకి చెప్తారు. లేదా అంత సవ్వైత్ గలత్ అని మగవాళ్ళకి, అంతి సవ్వైతి గలత్ అని ఆడవాళ్ళకి చెప్తారు నువ్వు తప్పు చేశావు అని చెప్పడానికి. ఇలా చేయకూడదు, ఈ పదం ఎక్కువగా మనకి చిన్నపిల్లలని చూసుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని మనం ఎక్కువగా వాళ్ళకి చెప్తా ఉంటాము. ఎందుకంటే వాళ్ళు అల్లరి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు అని మనం వాళ్ళకి చెప్పాలంటే మైసిర్ చిది, మైసిర్ చిది ఈ పదాన్ని, ఈ వాక్యాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు అరబీ వాళ్ళు పిల్లల విషయంలో. మైసిర్ చిది, మైసిర్ చిది అంటే దిస్ ఈజ్ నాట్ రైట్, ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు అనే అర్థాలు వస్తాయి. మైసిర్ చిది అంటే ఇలా చేయకూడదు, లేదా దిస్ ఈజ్ నాట్ రైట్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు అనే అర్థాలు వస్తాయి మైసిర్ చిది అంటే. నేను ఏం తప్పు చేయలేదు, ఈ వాక్యాన్ని మనం అరబిక్లో ఎలా చెప్పాలి? ఇది చాలా వరకు మనకి పని చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వస్తువులు ఏవైనా
పాడైపోయినప్పుడు నువ్వే చేసావు అని మనల్ని అంటూ ఉంటారు. అది ఆటోమేటిక్గా ఎలక్ట్రికల్ సామాన్ అనేది 1 year మాత్రమే గ్యారంటీ అనేది ఉంటుంది. అది పొరపాటున పాడైపోయినా కూడా పని వాళ్ళనే అంటారు, నువ్వే ఏదో చేసావు అందుకే పాడైపోయింది అని. అలాంటప్పుడు నేనేం చేయలేదు, నాకేం తెలియదు, నేనేం చేయలేదు, నేనేం తప్పు చేయలేదు అని మనం అరబీ వాళ్ళతో ఎలా చెప్పాలంటే అనమాస విషయ్ గలత్, అనమాస విషయ్ గలత్ అంటే నేనేం తప్పు చేయలేదు అనే అర్థం వస్తుంది. అనమాస విషయ్ గలత్ అని చెప్పాలి. ఒకవేళ మన చేతిలో ఏదైనా పొరపాటుగా గ్లాస్ పగిలిపోవడమా, లేకపోతే ఏదైనా సంథింగ్ మన చేతుల్లో ఏదైనా మిస్టేక్ మనకి తెలియకనే జరుగుతుంది, తెలిసైతే ఎవరం తప్పులు అనేవి చేయము. తెలియక ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు మాత్రము అన్న సవ్వైత్ గలత్ ఆసిఫ్ అని చెప్తే సరిపోతుంది. అంటే నేనే తప్పు చేశాను, బై మిస్టేక్ ఇలాగ జరిగింది. అన్న సవ్వైత్ గలత్ ఆసిఫ్ లేదా అన సవ్వైత్ గలత్ మాలిష్ అని చెప్తే సరిపోతుంది. ఇక్కడ సారీ అని చెప్పడానికి ఆసిఫ్ లేదా మాలిష్ ఈ 2 పదాలను అయితే ఉపయోగిస్తారు. మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు కంపల్సరీ తప్పకుండా అన సవ్వైత్ గలత్ అని మగవాళ్ళు, అన సవ్వైతి గలత్ అని ఆడవాళ్ళు అయితే చెప్పాలి. నేను తప్పు చేశాను, ఆసిఫ్ అంటే క్షమించండి, లేదా మాలిష్ లేదంటే క్షమించండి. మనకి అరబీ రాకపోతే ఆ టైంలో ఈ అరబీ పదాలు అనేవి గుర్తుకు రాకపోతే సారీ అని చెప్పినా కూడా సరిపోతుంది. సారీ చెప్పినంత మాత్రాన మన కిరీటం ఏం పడిపోదు. ఎందుకంటే మనం మిస్టేక్ చేసినప్పుడు మన తప్పుని ఒప్పుకొని సారీ అని చెప్తే ఎదుటి వాళ్ళు కూడా కూల్ అయిపోతారు. అంతేగాని మనం తప్పు చేసి కూడా మన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అనమాస విషయ్ గలత్, అనమాస విషయ్ గలత్ అని మనం 1కి 2 సార్లు అంటే అక్కడ ప్రతి ఇంట్లో కెమెరాలు అయితే ఉంటాయి. మనం చెప్పినా కూడా కెమెరాలో పట్టుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి మనకి తెలిసి మిస్టేక్ జరిగినా తెలియక మిస్టేక్ జరిగినా అన సవ్వైత్ గలత్ ఆసిఫ్ అని చెప్తే సరిపోతుంది. ఒకవేళ మనం ఏం తప్పు చేయకుండా అది బై మిస్టేక్ జరిగితే మాత్రం అన మాస విషయ్ గలత్ అని చెప్తే కూడా సరిపోతుంది. ఏదైనా మనం అరబీ వాళ్ళ దగ్గర ఖచ్చితంగానైతే ఉండాల్సి ఉంటుంది. నువ్వు తప్పు చేశావు, ఇంకోసారి ఇలా చెయ్యకు. ఈ వాక్యాన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే మగవాళ్ళకైతే అంత గలత్ అని చెప్తారు, ఆడవాళ్ళకైతే అంత గలత్ అని చెప్తారు. లాత్ సవి చిది అంటే ఇలా చెయ్యకు అనే అర్థం వస్తుంది. మర్రతానియా అంటే ఇంకోసారి ఇలా చెయ్యకు అని చెప్పడానికి లాత్ సవి చిది మర్రతానియా అని చెప్తారు. అంత గలత్ లాత్ సవి చిది మర్రతానియా అంటే నువ్వు తప్పు చేశావు లేదా నువ్వు తప్పు చేస్తున్నావు, ఇంకోసారి ఇలా చెయ్యకు అనే అర్థం అయితే వస్తుంది. సమస్య ఏం లేదు, ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు, లేదా ప్రాబ్లం ఏం లేదు, ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు. దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే మాఫీ ముష్కిలా కిల్ వహెదా యా గలత్ లేదా మాఫీ ముష్కిలా కిల్ వహెదా యా సౌవి గలత్ అంటే ప్రతి ఒక్కరూ తప్పని చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు అనే అర్థమైతే వస్తుంది. ఈ వాక్యం నాకు చాలా బాగా వర్తిస్తుంది. ఎందుకంటే నేను గల్ఫ్కి వచ్చిన కొత్తలో చాలాసార్లు మిస్టేక్స్ అనేవి అయితే చేశాను. అంటే తెలియక చేసిన తప్పులు, బట్టలు ఐరన్ చేసేటప్పుడు కాలిపోవడం కానీ, లేదా మనము ప్లేట్స్ క్లీన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి చేతిలో నుంచి జారి పగిలిపోవడము, ఇలాగా చాలా మిస్టేక్స్ అయితే జరిగాయి. అప్పుడు నేనైతే వెంటనే మా మేడంకి చూపించి సారీ మేడం బై మిస్టేక్ ఇలా జరిగిందని చెప్పేదాన్ని. ఒక్కొక్కసారి బట్టలు కాలిపోయినప్పుడు మనము కాటన్ క్లోత్స్ ఐరన్ చేసినప్పుడు హీట్ ఎక్కువ పెట్టి ఐరన్ చేస్తాము. అవి చేయడం అయిపోయిన తర్వాత వెంటనే సిల్క్ క్లాత్స్ కూడా మనం అదే హీట్లో కనుక ఐరన్ చేసినట్టయితే కాలిపోతాయి. సిల్క్ క్లాత్స్ ఐరన్ చేసినప్పుడు హీట్ తగ్గించి ఐరన్ చేయాలి. అంటే ఒకసారి ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు మనకి రెండోసారి తెలుస్తుంది, ఇలాంటి మిస్టేక్ మనం చేసాం కాబట్టే ఇలాగ కాలిపోయింది, కాబట్టి నెక్స్ట్ సారి మనము ఈ మిస్టేక్ అనేది చేయొద్దు అనేది మనకి తెలుస్తుంది. మా మేడం మంచిది కాబట్టి ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, లాట్స్ అవి చిది మర్రతానియా అంటే ఇంకోసారి ఇలా చెయ్యకు అని అయితే చెప్పేది. నేను కూడా అంతే జాగ్రత్తగా ఉండేదాన్ని. ఒక్కోసారి అయితే మేము రైస్ పొయ్యి మీద పెట్టేసి ఎక్కువ హీట్లో పెట్టేసి ఏదో పనిలో ఉండిపోయాము, మంచిగా అన్నం అందితే మొత్తము మాడిపోయింది. సారీ మేడం నేను చూసుకోలేదు, బై మిస్టేక్ జరిగింది మేడం సారీ అని. ఇంకా నాకు అప్పటికే భయం వేసింది, కోప్పడుతుందో ఏమో అనేసి. మంచి రంజాన్ మూమెంట్ లాస్ట్ ఇయర్లో. ఇంకా వెంటనే నో ప్రాబ్లం, నువ్వు కావాలని చేయలేదు కదా అనేసి తను మళ్ళీ అప్పటికప్పుడు రైస్ కడిగి మళ్ళీ ఫ్రెష్ రైస్ అయితే వండాము. వేరే వాళ్ళు అయితే ఆ మూమెంట్లోనైతే ఎన్ని తిట్లు తిట్టేవాళ్ళో అనిపించింది నాకు. కొన్ని విషయాలలో చాలా అప్రిషియేట్ చేయొచ్చు మా మేడంని, చాలా కూల్గా ఉంటుంది. ఆ విషయంలో నేనైతే చాలా అదృష్టవంతురాలిని. అది నా తప్పు క్షమించండి, మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు అది నా తప్పు క్షమించండి అని మనం అరబిక్లో ఎలా అడగాలంటే హాద గల్తతి అంటే అది నా తప్పు అనే అర్థం వస్తుంది. అంతే తప్ప హాదా అన గలత్ అని చెప్పకండి. హాద గల్తతి ఆసిఫ్, బాబా హాద గల్తతి ఆసిఫ్ అంటే బాబా అది నా తప్పు క్షమించండి, లేదా మామా హాద గల్తతి ఆసిఫ్
అంటే మామ అది నా తప్పు క్షమించండి అనే అర్థమైతే వస్తుంది. మనం తప్పు చేసినప్పుడు కంపల్సరీ సారీ అయితే చెప్పాలి. సారీ చెప్పినంత మాత్రాన మనకు ఏదో మన ప్రెస్టేజ్ ఏం పడిపోదు. సారీ మాత్రం కంపల్సరీ చెప్పాలి. కొంతమంది సారీ చెప్పడానికి ఏదో చిన్నతనంగా ఫీల్ అవుతూ ఉంటారు. సారీ, మనం మిస్టేక్ చేసినప్పుడు సారీ చెప్పడంలో తప్పేం లేదు. కాబట్టి ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు మాత్రం మీకు ఆసిఫ్ లేదా మాలిష్ అనే పదాలు గుర్తుకు లేకపోతే సారీ మామ లేదా సారీ బాబా అని చెప్పండి. వాళ్ళు అప్పటికే కొద్దిగా పెద్ద మనసుతో మనల్ని అయితే క్షమించేస్తారు. అలా చెయ్యొద్దు, అది తప్పు. దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే లాత్సవిచిది హాద ఘలత్ అని చెప్తారు. లాత్సవిచిది హాద ఘలత్ అంటే అలా చేయొద్దు, అది తప్పు అనే అర్థం వస్తుంది. మనం ఏదైనా పని తెలిసి తెలియక చేసినప్పుడు వాళ్ళైతే చెప్తారు లాత్సవిచిది హాద ఘలత్. సవిచిది అంటే ఇలా చేయాలి అని చెప్పడానికి సవిచిది అని చూపిస్తారు. మనకి వచ్చిన కొత్తలో పనులైతే ఏం తెలియవు. కొంతమంది ఓపికతో ఉన్న మేడమ్స్ ఏంటంటే ప్రతి ఒక్కటి నేర్పిస్తారు. కొంతమంది కోపము చిరాకున్న వాళ్ళైతే విసుక్కుంటారు, కసురుకుంటారు, నాకు ఈ మనిషి వద్దనేసి పంపించేస్తారు రిటర్ను. కొంతమంది ఓపిక ఎక్కువ ఉన్న వాళ్ళైతే పని మొత్తం నేర్పిస్తారు. నాకైతే మా మేడం అలాగే పని మొత్తం నేర్పించేసింది. వచ్చిన కొత్తలో నాకు అసలు ఏమీ తెలియదు, ఏ పని ఎలా చేయాలో కూడా తెలియదు. ఇప్పుడైతే మొత్తం పర్ఫెక్ట్గా అన్నీ నేర్చుకున్నాను. ప్రతిదీ నేనే చేస్తాను. ప్రతి దానికి నా పేరే పిలుస్తారు ఇంట్లో కూడా. అలాగా అలవాటు అయిపోయింది. అలాగా మన ప్రవర్తన, మన పద్ధతి, మన నడవడికను బట్టి కూడా కొంతమంది మనకి రెస్పెక్ట్ అనేది ఇస్తారు, మంచిగా చూసుకుంటారు. మనకి కూడా ఓపిక అనేది కంపల్సరీ అయితే ఉండాలి. ఇప్పటి వరకు నేను ఈ వీడియోలో చెప్పిన ఈ అరబిక్ పదాలు, అరబిక్ వాక్యాలు ఏవైతే ఉన్నాయో నేను మళ్ళీ మీకు రిపీట్గా చెప్తాను. మీకు కావాలంటే నోట్బుక్లో రాసుకోండి, లేదా మళ్ళీ మీరు రిపీట్గా వీడియోని ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. ఘలత్ అంటే తప్పు. హాద ఘలత్ అంటే అది తప్పు అనే అర్థం వస్తుంది. ఇంత ఘలత్ లేదా అంత ఘలత్ అని మగవాళ్ళకి నువ్వు తప్పు అని చెప్పడానికి చెప్తారు. అదే ఆడవాళ్ళకైతే ఇంతి ఘలత్ లేదా అంతి ఘలత్ అని చెప్తారు. మాఫీ ఘలత్ అంటే తప్పు లేదు అనే అర్థమైతే వస్తుంది. లాత్గుల్చిది హాద ఘలత్ అంటే నువ్వు అలా చెప్పొద్దు, అది తప్పు అనే అర్థం వస్తుంది. అలాగే అంత గల్తాన్, అంత సవ్వైత్ ఘలత్ అంటే నువ్వు తప్పు చేశావు అని మగవాళ్ళకి రెండు రకాలుగా చెప్పొచ్చు. అంత గల్తాన్ అని చెప్పొచ్చు, లేదా అంత సవ్వైత్ ఘలత్ అంటే నువ్వు తప్పు చేశావు అనే అర్థం వస్తుంది. అదే ఆడవాళ్ళకైతే ఇంతి గల్తానా లేదా అంతి గల్తానా, అంతి సవ్వైతి ఘలత్ అంటే నువ్వు తప్పు చేస్తున్నావు లేదా నువ్వు తప్పు చేశావు అనే అర్థం వస్తుంది. ఇక్కడ చేశావు, చేస్తున్నావు, చేశావా అనడానికి మగవాళ్ళకి సవ్వైత్ అని చెప్తారు, ఆడవాళ్ళకి సవ్వైతి అని చెప్తారు. మైసిర్ చిది అంటే నువ్వు అలా చేయకూడదు అనే అర్థం వస్తుంది. దిస్ ఈజ్ నాట్ రైట్, నువ్వు అలా చేయకూడదు అంటే మైసిర్ చిది అని చెప్తారు. అలాగే అనమాసవ్విషయ్ గలత్ అంటే నేనేం తప్పు చేయలేదు అనే అర్థం వస్తుంది. అనమాసవ్విషయ్ గలత్ అంటే నేనేం తప్పు చేయలేదు అనే అర్థం. అన సవ్వైత్ ఘలత్ ఆసిఫ్ అంటే నేను తప్పు చేశాను, క్షమించండి. అన సవ్వైత్ ఘలత్ ఆసిఫ్ లేదా అన సవ్వైత్ ఘలత్ మాలిష్ అంటే నేను తప్పు చేశాను, క్షమించండి అనే అర్థం వస్తుంది. అలాగే ఇంత ఘలత్ లాత్సవిచిది మర్రతానియా అంటే నువ్వు తప్పు చేశావు, ఇంకోసారి ఇలా చెయ్యకు అని చెప్పడానికి ఇంత ఘలత్ లాత్సవిచిది మర్రతానియా అని చెప్తారు. మాఫీ ముష్కిలా కిల్ వహదా సోవి ఘలత్ అంటే ప్రాబ్లం ఏం లేదు, సమస్య ఏం లేదు, ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు అనే అర్థం వస్తుంది. హాద గల్తతి అంటే అది నా తప్పు అని అర్థం. హాద గల్తతి అది నా తప్పు అని అర్థం. మాలిష్ లేదా ఆసిఫ్ అంటే క్షమించండి, సారీ అనే అర్థం అయితే వస్తుంది. వీడియో చివరికైతే వచ్చేసామండి. గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఇలాంటి అరబిక్ వీడియోస్ని షేర్ చేయండి. తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. అలాగే మరికొన్ని కొత్త పదాలతో, మరికొన్ని కొత్త వాక్యాలతో మళ్ళీ కలుద్దాం.